హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్ట్తో పాటు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చేసుకోవడం చూద్దాం. వీటిని చేసుకొని మనం తిన్నామంటే మంచిగా బరువు తగ్గొచ్చు అండ్ షుగర్ కూడా ఉన్నదనుకోండి, అది కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడు చేసుకున్న ఇడ్లీ దోశలేనా అనుకుంటున్నారా? ఇడ్లీ దోశలే మనం హెల్దీగా ఇంకా టేస్టీగా చేసుకున్నాం అనుకోండి, మంచిగా మనకు కడుపు నిండినట్టు ఉంటుంది, బరువు కూడా తగ్గుతాము. ఇంకా ఏమైనా షుగర్ బీపీ లాంటివి ఉన్నాయనుకోండి, అవి కూడా తగ్గిపోతాయి. లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ జొన్న ఇడ్లీలు చేసుకోవడం చూద్దాం. దానికోసం అయితే ఇట్లా 1 కప్పు వరకు మినపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇంకొక పెద్ద బౌల్లోకి 2 కప్పుల వరకు జొన్నలను తీసుకోవాలి. దాంట్లోకి ఒక పావు కప్పు బియ్యం కూడా వేసేసుకొని మంచిగా కడిగేసేయాలి. రెండింటిని శుభ్రంగా ముందే దాంట్లో రాలి ఇట్లా ఏమైనా ఉంటే తీసేసేయాలన్నమాట. అట్లా కడిగేసి వీటిని నానబెట్టాలి. జొన్నలు ఒక 8 గంటల వరకు అన్నా నానాలన్నమాట. మినపప్పు 5 గంటలు నానితే సరిపోతుంది, కానీ 2 ఒకటేసారి నానబెట్టేసిన నేను. మీరు కూడా అట్లనే నానబెట్టేసేయండి. నానిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కడగాలి. మంచిగా శుభ్రంగా కడిగేసేయాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా నానిన తర్వాత పప్పు అనేది. ఆ జొన్నలు కూడా మంచిగా కడిగేసేయండి ఇంకొక 2 సార్లు. కడిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అటుకులను వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, దొడ్డ అటుకులైనా సన్న అటుకులైనా పర్వాలేదు. అయితే అటుకులను ఒకసారి కడిగేసి నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది అటుకులు. వీటికి ఇట్లా గంటలు నానబెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఫస్ట్ అయితే మినపప్పు ఉంది కదా, దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పునైతే. దాంట్లోని అటుకులు నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అట్లా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత జొన్నలను కూడా అట్లనే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు అయితే మరీ ఫైన్గా అట్లా పేస్ట్ లాగా చేయొద్దు, ఇడ్లీలు కాబట్టి. మనం జొన్న రవ్వ ఉంటే జొన్న రవ్వతో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు, జొన్న ఇడ్లీలు. అందుకని ఇక్కడ కొంచెం బరకగానే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. మరీ మెత్తగా చేస్తే ఇడ్లీలు మంచిగా రావు, అట్లా గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని కొంచెం బరకగానే గ్రైండ్ చేసేసుకోవాలి. మొత్తం జొన్నలు మినపప్పు మొత్తం అట్లా గ్రైండ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి మనం ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలన్నమాట నైట్ అంతా. నైట్ అట్లా అయిపోయిన తర్వాత మార్నింగ్ చూస్తే మంచిగా పొంగి ఉంటుంది. ఈ పిండి అంతా ఫస్ట్ నాకు కింద పొంగిపోయింది మొత్తం, ఎందుకంటే పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఈ గిన్నె కొంచెం సరిపోలేదు, పిండి చాలా పొంగిందనమాట. సో తర్వాత మీకు చూపిస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా అట్లా కలిపేసి మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ స్టాండ్కి కొంచెం వాటిలో ఆయిల్ అనేది రుద్దేయాలి, లేకపోతే నార్మల్గా పెట్టినా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, స్టీమ్కి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి ఇడ్లీలు అయితే అట్లా రెడీ అయిపోతాయి. అయితే స్టీమ్ నుంచి తీయగానే మనం వెంటనే తీస్తే అనమాట దానికి అతుకవుతాయి కదా. సో అట్లా అతుకపోకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఆగేసి తీస్తే మనకి ఇడ్లీలు మంచిగా వచ్చేస్తాయి. అక్కడ చూస్తున్నారు కదా, ప్లేట్కి కూడా మంచిగా అతుకోకుండానే వచ్చేస్తున్నాయి ఇడ్లీలు అనేటివి. సన్నగా మెత్తగా చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట ఈ ఇడ్లీలు కూడా. మనం ఇడ్లీ రవ్వకి బదులు ఆ జొన్నలని గ్రైండ్ చేసి వేసినాం కాబట్టి హెల్దీ జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. వీటికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ ఏదైనా మీ ఇష్టం. చూస్తున్నారు కదా, ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో. కానీ పిండి ఎప్పుడైనా ప్లేట్స్లో వేసుకునేటప్పుడు కొంచెమే వేయాలి, సగంకి కంటే కొంచెం ఎక్కువ అనమాట. మరి నిండుగా వేస్తే అది పొంగిపోతుంది, లేకపోతే ఏమవుతుందంటే ఇడ్లీలు అనేది కొంచెం గట్టిగా వస్తాయి అనమాట. అందుకని పిండి అనేది చూసుకుంటూ వేసుకోవాలి, అప్పుడు ఇడ్లీలు మంచిగా వస్తాయి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ దిబ్బ రొట్టె చేయడం చూద్దాం. జొన్న దిబ్బ రొట్టె అనమాట. ఇదే పిండిని కొంచెం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. దాంట్లోకి సన్నగా తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ ఫస్ట్ జీలకర్ర వేసిన కదా, జీలకర్ర కూడా అట్లా కరివేపాకు అన్నీ వేసేసుకోండి, ఏం కూరగాయలు ఉంటే అవన్నీ. సో అట్లా వేసేసుకొని కలిపేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ అట్లా స్ప్రెడ్ చేసేసి జొన్న పిండి ఉంది కదా, అదే బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. మనం ఇందాక కలిపేసుకున్నది వేసేసుకొని మంచి సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టేసేయాలన్నమాట. ఆ కిందంతా మంచిగా కాలితే మనకి ఆ దిబ్బ రొట్టె అనేది మంచిగా ఉడుకుతుంది లోపల వరకు. సో చూసినారు కదా, మంచి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పేసి ఒక 5 నిమిషాలు మనం దాన్ని ఉడికించాలన్నమాట. అంతే, అది మంచిగా కాలిన తర్వాత 2 సైడ్స్ అప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మనకి. అట్లా కట్ చేసేసి ఇట్లా డిఫరెంట్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం పెట్టేసేయచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటే ఉట్టిగానే తినేసేయచ్చు, పచ్చడి కూడా అవసరం లేదు దీనికైతే. ఇట్లా ఇదే పిండితోని మనం ఎంత డిఫరెంట్గా అన్నీ చేసుకోవచ్చు. చూసినారు కదా, మంచిగా ఇట్లా టేస్టీగా చేసుకొని కడుపు నిండా తినొచ్చు.
బరువు కూడా పెరగము, ఇంకా ఏ రోగాలు కూడా రావన్నమాట. ఇట్లా హెల్తీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ఇడ్లీ పొడి చేసుకోవడం చూద్దాం. ఈ పొడి చాలా చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీ పొడితోని ఇడ్లీని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అదైతే ఇదే వీడియోలో మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడు. సరే, ఫస్ట్ అయితే ఇడ్లీ పొడి చేసుకోవడానికి మినపప్పు శనగపప్పు సమానంగా తీసుకోవాలి, 2 స్పూన్లు అనమాట. వాటిని అట్లా మంచి దూరగా వేయించాలి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఒక 10-12 వరకు వేయించుకోవాలి. తర్వాత పల్లీలు జీలకర్ర అవన్నీ ఒక్కొక్క స్పూన్ అట్లా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం పల్లీలు ఎక్కువనే ఉన్నాయి, 1 స్పూన్నరనో ఉన్నట్టున్నాయి. తర్వాత కరివేపాకు కూడా అట్లా మంచిగా వేయించుకోవాలి, క్రిస్పీగా రావాలన్నమాట. వీటన్నిటి మంచిగా వేయించేసుకున్న తర్వాత అందులో ఒక 5-6 ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వాటిని చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, తర్వాత ఇంగువ కొంచెం వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. అట్లా గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇడ్లీ పొడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ పొడి అయితే. స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. ఈ పొడిని దోశ పైన వేసుకోవచ్చు, మనం ఉప్మా పైన కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇడ్లీలు మనం మిగిలిపోయినాయి అనుకోండి, ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చేయాలి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. లేకపోతే పొద్దున కూడా ఇడ్లీలు తినబుద్ది కాదు కదా కొంతమందికి, అట్లాంటప్పుడు ఇడ్లీలను ఫ్రై చేసి ఇచ్చేయండి. ఇట్లా ఏం లేదు, జస్ట్ వాటిని కట్ చేసేసేయాలి ఇడ్లీలని. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. అయితే కొంచెం ఆయిల్లో ఆవాల జీలకర్ర ఎండుమిర్చి కాదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కట్ చేసిన ఇడ్లీలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి పైనుంచి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా ఇడ్లీ పొడి, ఆ పొడిని చల్లేసేయాలి. మంచిగా చల్లేసి అట్లా మనం ఫ్రై చేస్తే ఇడ్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. దీన్ని చూస్తున్నారు కదా, ఇట్లా టేస్టీగా చేసినాం అనుకోండి ఎవరైనా తినకుండా ఉంటారా, తినేస్తారు కదా. ఇడ్లీలు మిగిలినా సరే ఇప్పటి నుంచి ఇట్లా చేసేసుకోండి, మంచిగా తినేస్తారు, ఇక ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది రాగి దోశ పిండి అనమాట. ఇది ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదు, జస్ట్ రాగులు అండ్ మినపప్పుని నానబెట్టేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫుల్ వీడియో కావాలి అంటే రాగి దోశ రాగి ఇడ్లీ వీడియో ఉందన్నమాట నా ఛానల్లోనే, మీరు చూడండి. అయితే మార్నింగ్ మనం ఇట్లా రాగులతో బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవాలి, దోశలు కానీ ఇడ్లీలు కానీ. జొన్నలు రాగులు ఇవన్నీ చాలా హెల్తీ కదా, ఆరోగ్యానికి ఎంతో మంచివి కాబట్టి మనం ఎంత తిన్నా బరువు పెరగమన్నమాట. ఇంకా ఏ రోగాలు కూడా రాకుండా ఉండాలంటే మనం హెల్తీగానే చేసుకోవాలి. ఎంత బాగా వస్తున్నాయో చూస్తున్నారు కదా రాగి దోశలు కూడా. ఇట్లా హెల్తీగా దోశ ఇడ్లీలు అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా ఛాయ్ తాగాలనిపిస్తుంది కదా అందరికీ. ఆ ఛాయ్ కూడా హెల్తీగా చేసుకోవాలి. మామూలుగా చక్కెర వేసి చేసుకోవడం కాకుండా మనం ఛాయ్ని బెల్లం ఛాయ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. దాంట్లోనే కొంచెం నీళ్ళు వేడైన తర్వాత అల్లము కొంచెం ఇలాచీ వేసుకోవాలి, అట్లా టీ పొడి కూడా వేసేసుకోవాలి. అది మంచిగా మరగాల, అల్లం ఫ్లేవర్ మంచిగా రావాలి. దాంట్లోనే బెల్లం వేసుకోవాలి, మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం ఎక్కువ ఇష్టం నేను ఇక్కడ బెల్లం కాబట్టి, చక్కెర అయితే అస్సలు నేను తక్కువనే తాగుతాను. చూసినారు కదా, మంచిగా పాలు కూడా వేడైపోవాలి, ఎందుకంటే బెల్లం వేసినాం కాబట్టి పాలు ఇరిగిపోతాయి అనమాట. ఎప్పుడైనా కానీ చల్ల పాలు పోస్తే అట్లా వేడిగా మరుగుతున్న పాలే ఆ డికాషన్లో పోసేసేయాలి. చూసినారు కదా, మంచిగా మరగాలి, మరీ ఎక్కువసేపు కూడా మరగొద్దు. జస్ట్ పాలు పోసినాక ఒక పొంగు వస్తే చాలు, మంచిగా కప్లో పోసేసుకొని తాగేస్తే అయిపోతుంది బెల్లం ఛాయ్. చూసినారు కదా, ఎంతో హెల్తీ అయిన ఈ బెల్లం ఛాయ్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే బెల్లం అనేది క్వాలిటీ మంచిగా ఉంటేనే మనకు ఛాయ్ మంచిగా వస్తుంది. మామూలు బెల్లం వేస్తే ఛాయ్ వలిగిపోతుంది అనమాట. సో మీరు చూసి వేసుకోండి, ఎందుకు ఇట్లా వలిగిపోయింది అని అనుకోవద్దు. తర్వాత ఇట్లా ఇడ్లీ దోశ ఇంకా దిబ్బ రొట్టె ఇడ్లీ ఫ్రై ఇవన్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.